మీచంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను రామేశ్వరం గ్రామ సర్పంచ్ కొటికెలపూడి చిన్నబాబుతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పరిశీలించారు. తుఫాన్ వలన భారీ వర్షాలకు తడిసి పాడైన పంటను, ధాన్యాన్ని రైతులు ఎమ్మెల్యేకు చూపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పంట నష్టాన్ని ఎన్యూమరేషన్ చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ త్రయం సర్పంచ్ అడబాల అనురాధ, నాయకులు అడబాల వెంకటరమణ, గ్రామ కన్వీనర్ గాజుల మణికంఠ, యూత్ లీడర్ కొటికెలపూడి గణేష్, శివాలయం చైర్మన్ గంగుమళ్ల సుబ్రహ్మణ్యం, నాయకులు నక్కారాజు, కొటికెలపూడి గోపి, గొల్లపల్లి జగన్నాథం, వానపల్లి శివగంగ, కొటికెలపూడి వెంకటరమణ, ఏపీ త్రయం సొసైటీ చైర్మన్ గుండా ఈశ్వరరావు, ఎంఆర్ఓ సుభాష్ తదితరులు పాల్గొన్నారు. కొద్దిలో కొద్దిగా కనీసం వీళ్ళకి ఇన్సూరెన్స్ ద్వారా అన్నా కానీ వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది. గతంలో ప్రీమియం కట్టిన వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేది. ఇప్పుడు ప్రీమియం కట్టకపోయినా కూడా నష్టం ఉంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వమే ప్రీమియం కట్టి వాళ్ళందరికీ కూడా మరి నష్టపరిహారం అందజేయడం, అదేవిధంగా రైతు భరోసా కానీ లేదా పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏదైనా కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రైతులను ఆదుకోవడం జరుగుతుంది. ఎంత ఆదుకున్నా కూడా వారికి జరిగిన నష్టాన్ని మాత్రం పూర్తిగా మరి ఆదుకుంటూ అన్నది ఎవరి తరం కాదు. ఎందుచేతంటే రైతులు అంత దారుణంగానే ఇక్కడ మరి నష్టపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ శివారు గ్రామాల్లో నీటి సరఫరా ఏమో చివరిగా రావడంతో వీళ్ళకంటే ఊడుపులు లేటుగా చేయడం, అదేవిధంగా ముంపు వచ్చిందంటే ముందుగా ఈ ప్రాంతాలనే ఇక్కడికి మరి ముంపుకి మరి గురవుతున్నారు. కాబట్టి ఇక్కడ జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి మరి ఏదైతే ఉందో అదంతా కూడా రికార్డు ప్రకారంగా తీసుకువెళ్ళమని రెవెన్యూ అధికారులని, అగ్రికల్చర్ మరి స్టాఫ్ని కూడా ఆదేశించడం జరిగింది. నేను కూడా కలెక్టర్ గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఈ రైతులకు తగు న్యాయం చేయవలసిందిగా వారిని కూడా కోరడం జరుగుతుందని